ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగా, మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా ప్రెసిడెంట్ ముర్ము ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేయగా, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అసలు వీరికి కేంద్రమంత్రి పదవులు ఇవ్వడానికి కారణం, వీరికి ఆ అర్హత ఉందా, వారి రాజకీయ చరిత్ర ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. కింజరాపు రామ్మోహన్ నాయుడు. కింజరపు ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 2014 నుంచి ఆయన శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందుతూ వచ్చారు. అయితే రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1996లో కేంద్రమంత్రిగా పనిచేసిన ఎర్రన్నాయుడు పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రిగా అప్పట్లో రికార్డు సృష్టించారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు కూడా 36 ఏళ్లకే కేంద్రమంత్రి పదవి చేపట్టి తండ్రి తరహాలోనే యంగెస్ట్ మినిస్టర్గా ఘనత సాధించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రామ్మోహన్ నాయుడు లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు. అయితే 2012లో తండ్రికి కింజరపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా చనిపోవటంతో రాజకీయాల్లోకి వచ్చారు రామ్మోహన్ నాయుడు. 2 ఏళ్లలోనే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు 16వ లోక్సభలో పిన్న వయస్కులైన ఎంపీలలో రెండోవాడిగా నిలిచారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టైన సమయంలో రామ్మోహన్ నాయుడు కీలకంగా వ్యవహరించారు. నారా లోకేష్తో కలిసి ఢిల్లీలో కీలకంగా వ్యవహరించారు. వీటితో పాటుగా ఎంపీగా పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు పనిచేశారు. 2020లో లోక్సభలో అతని ప్రదర్శనకు గాను సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు కూడా. ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే, గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు. ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసిన చంద్రశేఖర్ వయస్సు 47 ఏళ్లు. భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు సుపరిచితులు. చంద్రశేఖర్ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవటం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయటంతో వైద్య రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర కేబినెట్లో చోటు సంపాదించారు. ఈ ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య, విద్యా లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యువర్డ్ ఆన్లైన్ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విషయానికి వస్తే, కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. భీమవరానికి చెందిన శ్రీనివాస్ వర్మ డిగ్రీ చదువుతుండగా వామపక్ష విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1990లో బీజేపీలో చేరారు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు. 1992 నుంచి 95 మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు 2 సార్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. ఇన్ఛార్జి చైర్మన్గానూ సేవలందించారు. తాజాగా కూటమి తరపున నరసాపురం అభ్యర్థిగా పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ
వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉమాబాలపై 2,76,802 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. నరసాపురం లోక్సభ స్థానంలో ఇప్పటివరకు ఎవరికీ రాని మెజారిటీ తెచ్చుకొని రికార్డు సృష్టించారు. అంతేకాదు, అంతకుముందు నరసాపురం నియోజకవర్గం నుంచి 1999లో బీజేపీ తరపున గెలుపొందిన ప్రముఖ సినీ నటుడు, దివంగత ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారికి శ్రీనివాస్ వర్మ అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడు. ఈ ఎన్నికల్లో కృష్ణంరాజు సతీమణి ఆయన తరపున ప్రచారం కూడా చేశారు. తన తమ్ముడిని గెలిపిస్తే కృష్ణంరాజును గెలిపించినట్టేనని ఓట్లు అభ్యర్థించారు. అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా సీటు ఇవ్వటంతో పార్టీలో అంతర్గత వ్యతిరేకత వచ్చింది కూడా. కానీ కేంద్రం అవేమీ పట్టించుకోలేదు. మొదటి నుంచి పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసిన వర్మ వైపే మొగ్గు చూపింది. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీ తన మంత్రివర్గంలో శ్రీనివాసవర్మకు అవకాశం కల్పించారు. అహర్నిశలు కష్టపడటం వల్లే తనకీ కేంద్రమంత్రి పదవి దక్కింది. నరసాపురం నుంచి కేంద్రమంత్రిగా ఎన్నికైన రెండో మంత్రిగా చరిత్రలో నిలిచారు.